అలాంటప్పుడు అడ్వకేట్ కాల్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మాట్లాడేదానికి మాటలు రాలేదా? ఏ ఇప్పుడు అడ్వకేట్ మాట్లాడుతున్నారు. ఏ అడ్వకేట్ మాట్లాడిస్తా ఉన్నాండి ఈ రోజు అడ్వకేట్ తోనే. ఏ అడ్వకేట్ సార్ అడ్వకేటే మాట్లాడిస్తాను సార్, ఆయనతోనే మాట్లాడుకోండి, ఓకేనా? ఏ అడ్వకేట్ అడ్వకేట్ కాల్ చేసినారు కదా ఆ రోజు, తీయలేదు కదా మీరు? నాకు కాల్ ఏం రాలేదు అడ్వకేట్ నుంచి. కాల్ ఏం రాలేదా? తీసేసి అడ్వకేట్ అని చెప్పేలో కాల్ కట్ చేసినారంట కదా సార్, చెప్పినారు మాకు, అన్ని చెప్పినారు మాకు కూడా. ఏంది ఆయనే ఫోన్ చేస్తాడు, మీరు లైన్ లో తీసుకోండి అంటే పని పాట లేకుండా ఏం లేదు ఆయన, సరేనా? పేమెంట్ కూడా కానీ చేత కాలేదంటే చేత కాలేదని చెప్పు. చాతగాలది అంటే మొత్తం మాఫీ చేస్తామంట నా లోన్. అడ్వకేట్ ఏ అడ్వకేట్ నాకు కాల్ రాలేదు సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. బిఎంఐ ఫైనాన్స్ తరపు నుంచి కాల్ చేస్తున్నాను సార్. పేమెంట్ ఇప్పుడు లేదు సార్, టైం పడుతుంది నాకు. చెప్పాను అర్థం కదా కాలేదు. ఎప్పుడు? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్? ఎవడు ఇచ్చాడు టైం నీకు నెక్స్ట్ మంత్ కి? ఎవడు ఇవ్వలేదు సార్ టైం. మళ్ళీ ఎట్లా తీసుకుంటావు? ఓకే ఈ మంత్ చేస్తాను కమిట్మెంట్ ఇచ్చినావు కదా, మంత్ ఎండ్ లో చేస్తా అని చెప్పేసి, ఫేక్ కమిట్మెంట్ ఎందుకు ఇస్తావు? ట్రై చేస్తాను చెప్పాను, కమిట్మెంట్ ట్రై ఇవ్వలేదు. చేస్తా అని చెప్పేది ఏంది? ఒక ఈఎంఐ కట్టకుండా 2 లోన్లు ఇప్పుడు తీసుకునేసి. నేను ట్రై చేస్తా అని చెప్పాను సార్. ఏం సార్ ట్రై చేసేది మీరు? ఏం ట్రై చేసేది? చెప్పండి ఏంది చెప్పండి సార్. ఏం చెప్పేది సార్? ట్రై చేస్తా అని చెప్పలేదు ఆ రోజు? ట్రై చేస్తానే చెప్పాను నేను. ఏంది? నేను ట్రై చేస్తానే చెప్పాను సార్. ట్రై చేస్తా అని చెప్పలేదు సార్ ఆ రోజు, లేదు ట్రై చేస్తాను. ఓకేనా? అలాంటప్పుడు అడ్వకేట్ కాల్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మాట్లాడేదానికి మాటలు రాలేదా? ఏ ఇప్పుడు అడ్వకేట్ మాట్లాడుతున్నారు. ఏ అడ్వకేట్ మాట్లాడిస్తా ఉన్నాండి ఈ రోజు అడ్వకేట్ తోనే. ఏ అడ్వకేట్ సార్ అడ్వకేటే మాట్లాడిస్తాను సార్, ఆయనతోనే మాట్లాడుకోండి, ఓకేనా? ఏ అడ్వకేట్ అడ్వకేట్ కాల్ చేసినారు కదా ఆ రోజు, తీయలేదు కదా మీరు? నాకు కాల్ ఏం రాలేదు అడ్వకేట్ నుంచి. కాల్ ఏం రాలేదా? తీసేసి అడ్వకేట్ అని చెప్పేలో కాల్ కట్ చేసినారంట కదా సార్, చెప్పినారు మాకు, అన్ని చెప్పినారు మాకు కూడా. ఏంది ఏంది సార్? అడ్వకేట్ ఏ అడ్వకేట్ నాకు కాల్ రాలేదు సార్. సార్ వచ్చింది, కాల్ వచ్చింది, ఓకేనా? వచ్చింది, కాల్ వచ్చింది. ఇప్పుడు నాకు లైన్ లో తీసుకోండి, మాట్లాడదాం. ఏంది? ఆయనే ఫోన్ చేస్తాడు, మీరు లైన్ లో తీసుకోండి అంటే పని పాట లేకుండా ఏం లేదు ఆయన, సరేనా? పేమెంట్ కూడా కానీ చేత కాలేదంటే చేత కాలేదని చెప్పు. చాతకాలంటే మొత్తం మాఫీ చేస్తావా? ఏంది? చాతకాలంటే మొత్తం మాఫీ చేస్తావా అంట నా లోన్. హలో. చాతకాలేదంటే మొత్తం మాఫీ చేస్తావా? అదే కదా సార్ చెప్తా ఉన్నారు మీరు. నీకు చేత అవుతుంది అట్లా మాఫీ చేయడానికి? ఏంది? నాకు చేతకాలని చెప్పేసి ఎట్లా మాఫీ చేస్తావా? ఏమర్చుకుంటూ తిరుగుతా ఉన్నారు కదా, ఎన్ని బ్యాంకులు ఏమర్చినారు ఎట్లా? మీ బ్యాంక్ గురించి మాట్లాడినాను కదా, మీకు అన్ని బ్యాంకులు శాలరీ వస్తున్నాయి, అన్ని బ్యాంకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అదే చెప్తున్నా నేను కూడా. ఇట్లా ఎంతమంది మాట్లాడినావు, ఇట్లా ఎంతమందితో మాట్లాడినావు ఇట్లా? ఎవరు? మీరే. నేను ఎందుకు మాట్లాడతాను సార్, మీతోనే మాట్లాడుతున్నా నేను. ఇట్లా ఎంతమంది? ఎందుకంటే మీ వల్ల కావట్లేదు కదా పేమెంట్ చేసేదానికి. ఇట్లా రూడ్ గా పేమెంట్ చేసేదానికి కావట్లేదు కదా సార్ మీ వల్ల. ఎంతమందితో మాట్లాడారు? పేమెంట్ చేసేదానికి కావట్లేదు కదా సార్. మీరు ఒక డిఫాల్టర్ సార్. సార్ మీరు ఒక డిఫాల్టర్. ఐడియా ఉందా మీకు? ఐడియా లేదు కానీ. ఐడియా ఉందా సార్ మీకు? లేదు, ఐడియా లేదు. డిఫాల్టర్ సార్ మీరు. ఓకే, అదే చెప్తున్నా నేను కూడా. చెప్పారు ఆల్రెడీ. అదే చెప్తున్నా, డిఫాల్టర్ అని చెప్పేసి చెప్తున్నా. మీరేం చెప్పేది? అదే నేను చెప్తున్నా, ఇంక మీకు తెలియదు కదా, ఒక ఐడియా ఉంటుంది. మీకు అలవాటు అయిపోయింది ఇట్లా. ఓకే, ప్రాక్టీస్ ఈజీ మనకి అలవాటు పడ్డారు. కస్టమర్ ఎవరికి అలవాటు అయిపోయింది? మీకు సార్ అలవాటు అయిపోయింది. డబ్బులు తీసుకునేది, కట్టకుండా వదిలేసేది మీకు అలవాటు అయింది బాగా. కష్టపడడం మానేశారు, తిట్టడం నేర్చుకున్నారు. కస్టమర్ తిట్టి పేమెంట్ చేయాలి, ఈజీ మనకి అలవాటు పడ్డారు. ఓకే, పేమెంట్ ఏం కష్టపడి కస్టమర్ మంత్లీ టైం అడుక్కుంటా ఉండేదానికి ఇదేమి బ్యాంకులు కాదు, టైం ఇచ్చుకుంటా కూర్చునేదానికి. ఫైనాన్స్, ఓకేనా? పేమెంట్ చేయండి. పేమెంట్ చేయడానికి అవ్వలేదంటే మినిమం పేమెంట్ చేసి ఉండాలి. సెటిల్మెంట్ తీసుకుంటా, అది తీసుకుంటా, ఇది తీసుకుంటా, ఊరికే మంత్ స్టార్టింగ్ నుంచి ఫేక్ కమిట్మెంట్లు ఇచ్చుకుంటా వచ్చి కూర్చోవట్లేదు కదా మేము. ట్రై చేస్తా చెప్పాను మీకు స్టార్టింగ్. ట్రై చేస్తా అని చెప్పలేదు కదా. 50,000 కట్టేస్తా నేను 50,000 కట్టేస్తా మంత్ ఎండ్ లో. ఏదో బోధ్ ధన్మన్ లాగా మాట్లాడేసినారు ఆ రోజు. ఈ రోజు వచ్చేలాగా చేత కాలేదు. మీకేం చేతనైంది సార్ చెప్పండి? మీకేం చేతనైంది సార్? 50,000 కట్టేదానికి చేత కాలేదు మీ వల్ల. కలెక్టర్ అయ్యారా? మీకు చేత కాలేదు కదా సార్, మీకు చేత కాలేదు కదా. సీఎం అయ్యారా? లేకపోతే ఎమ్మెల్యే అయ్యారా? చేతనై ఏమయ్యారు? మీకు చేత కాలేదు కదా. అంటే ఊరోళ్ళ డబ్బులంతా తీసి తినేస్తున్నారు, మీకు అది బాగా చేతనైంది కదా. ఎక్స్ట్రాడినరీ ఐక్యూ లెవెల్ పర్సన్ మాట్లాడకండి. మీరు సార్ మాట్లాడుతూ ఉండేది, మీరు మాట్లాడుతూ ఉండేది, ఓకేనా? మీరు మాట్లాడుతూ ఉండేది. మీరు పించిపోయి ఐన్స్టీన్ కూడా తెలివితేటలు మీకు పెరిగిపోయినాయి. మీరు ఏదో పొడిచి పాడేసినట్టు మాట్లాడతారు. కస్టమర్ మీరేం పొడి చేసినారు సార్? చేసినారు డబ్బులు కట్టకుండా మీరేం పొడిచినారు? మమ్మల్ని అడుగుతున్నారు. మీరేమైనా చదువుకొని కలెక్టర్ అయ్యారా? సార్ అది చెప్తాను చెప్పి నైట్ కాల్ చేస్తే మళ్ళీ చేస్తాను చెప్పి చేయలేదు. అది అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్. మీరు చెప్పిన అమౌంట్ అర్థం కాదు సార్. మీరు చెప్పిన అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. అడ్జస్ట్మెంట్ అవ్వలేదా?
మీరు చెప్పిన అమౌంట్కి చెప్పాను కదా సార్ నేను. మీరు 74 అన్నా, నేను 79 అని అంతేను కదా. డిఫరెంట్ అయితే 5000 డిఫరెంట్ కదా సార్, అంతే అమౌంట్ వస్తుంది అది. అదే సార్ ఇప్పుడు అమౌంట్ ఈ మంత్ 25,000 అడ్జస్ట్మెంట్ అవుతుంది సార్ నేను అనుకున్నా. అర్థం కాలే. 25,000 25,000 కట్టగలుగుతారా ఈ మంత్? రిమైనింగ్ అమౌంట్ సార్? రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ మంత్ 20 లోపు చేసేస్తా. అది ఏది సార్ ఎంత అది మీరు 70,000కి ఇస్తే పాసిబుల్ అవుతుంది నాకు. దానికి మించి అయితే అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు చూసి ఆల్రెడీ. సార్ మీరు 70,000 అంటే పాసిబుల్ కాదు సార్ అది. ఎందుకంటే ఇప్పుడు మీరు 75 అన్నారు కదా, అది మీరు అన్నారు కదా, అది లాస్ట్ మేము సార్తో మాట్లాడి మా మహేంద్ర సార్ సార్ నేను మాట్లాడి. చెప్పాను ఆల్రెడీ ఈ మంత్ ఎండ్ 25,000 రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ మంత్ 20 లోపు చేస్తా. అదే సార్ ఇప్పుడు మీరు 25 అంటే అది ఇంత తక్కువ అమౌంట్ ఏడ్ అవుతుంది సార్ అది. అయితే సార్ అన్ని అయితే బజాజ్లో అయితే పాసిబుల్ అయితే మీరు కనుక్కోండి, ఎందుకంటే నా సిచ్యువేషన్ బాగాలేదు. కరెక్టే సార్, మీ సిచ్యువేషన్ బాగలేదు కరెక్టే. మేము మాట్లాడారు, మీరు ఆడిపోయి మాట్లాడినప్పుడు మీ సిచ్యువేషన్ చెప్పారు, రవి సార్ చెప్పారు, అక్కడ మాట్లాడినాం మేము. రవి సార్ ఏమన్నారంటే 20,000 క్లియర్ చేసేస్తాం అయిపోతుంది అన్నారు. అందుకని అదే సార్ ఇప్పుడు మంత్ ఎండ్కి ఎంతో దూరం లేదు, ఓకేనా? మీకు కావాల్సింది కంప్లీట్ గా పేమెంట్ కావాలి, అది ఏదో రకం క్లోజ్ కావాలి. నేను ఇప్పుడు నాకు క్లోజ్ చేసుకునే పాసిబిలిటీ చెప్పాను. నాకు ఇట్లా అయితే పాసిబుల్ నేను క్లోజ్ చేసుకోవడానికి వేరే ఆప్షన్ లేదని చెప్పాను మీకు. అట్లా ఇప్పుడు అది 79,000 లెటర్ వేసి చెప్పాలా సార్ మరి? 79,000 కాదు సార్, 70,000 చెప్పాను కదా. అది మీరు ఇచ్చేది 2 3-4 ఇస్తారు ఏమన్నా. ఒక్క నిమిషం, ఏంటంటే అది 7,000 రాదు సార్. మనకి అది మనీ 3,40,000 సార్, దానికి డబ్బులు ఎట్లా వస్తాయి? 75,000 అన్నారు కదా లాస్ట్ కు మా సార్తో మాట్లాడితే, అది 79,000 వస్తుంది. అది ఇప్పుడు మీరు ఈ అమౌంట్ ఈ మంత్ 25,000, నెక్స్ట్ మంత్ రిమైనింగ్ అమౌంట్ 20 లోపు కట్టేస్తా. ఇది పాసిబిలిటీ ఉంటే నాకు గెట్ బ్యాక్ అవ్వండి. దానికి మించి లేదంటే టైం తీసుకుని నాకు 2 నెలలు టైం తీసుకుని 79 వన్ షాట్ చేస్తా. మీరు ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా సార్? ఇప్పుడు ఒక్క నిమిషం మా సార్తో మాట్లాడిపిస్తాను, లైన్లో కలిపి మాట్లాడండి. మీ సార్తో ఏమొచ్చు సార్, మాట్లాడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పుడు నెగోషియేషన్ చేసేది ఇది పాసిబిలిటీ చెప్పండి, ఎంతైతే కస్టమర్ కట్టగలుగుతాడు. అదే సార్ చెప్పండి. ఇప్పుడు సరే మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు 2 EMIs కట్టుకోండి. 2 EMIs కట్టుకొని మిగతా ఏమో నెక్స్ట్ మంత్ అది ఒక్కటేసారి క్లియర్ చేసుకోండి మరి. ఈఎంఐ సార్ ఇప్పుడు మీరు రెగ్యులర్ లేదు సార్, నా అకౌంట్ రెగ్యులర్ లేదు ఇప్పుడు, ఓకేనా? సిచ్యువేషన్ కూడా నార్మల్ కండిషన్ లేదు ఇప్పుడు. నేను కంప్లీట్ సెటిల్మెంట్ అన్ని ఇప్పుడు మీరు 2 EMIs కట్టుకోవాలంటే వీళ్ళు కాదంటున్నారు మరి. అది 70,000కి రాదు కదా సార్ మరి. అమౌంట్ ఇప్పుడు రాదు సార్ అది. ఇప్పుడు కావాలంటే మీరు అంతా డౌట్ ఉంటే ఒకసారి బ్రాంచ్కి వచ్చి మీరే మాట్లాడి మీరే తెలుసుకొని వెళ్ళండి. కావాలంటే మేము మేనేజర్ సార్తో మేము మాట్లాడిపిస్తాం. మేము ఆ రోజు మా మేనేజర్ సార్ మాట్లాడారు కదా. మాట్లాడినా పాసిబిలిటీ చెప్పాను మీకు, ఇది పాసిబిలిటీ లాస్ట్ కు అది వస్తుంది 79,000కి వస్తుంది. 79,000 అది 2 షాట్ లో కూడా మీకు అన్న, అది మా సార్ మాట్లాడారు కదా 2 షాట్ లో కూడా కట్టుకున్నారు. ఈ మంత్ 25,000 కట్టేస్తా. రిమైనింగ్ అమౌంట్ అయితే ఉందో నెక్స్ట్ మంత్ 20 లోపు నాకు డ్యూటీ పెట్టేస్తే ఇంకా కట్టేసుకుంటా సార్. అది అంటున్నారు కదా ఇప్పుడు మీరు నెక్స్ట్ మంత్ క్లియర్ చేసుకుంటారు కదా, ఈ మంత్ 2 EMIs కట్టుకుని ఈఎంఐ ఈఎంఐ కట్టే పొజిషన్ లేదు బయట. ఇప్పుడు లెటర్ వస్తే లెటర్ షో చేసి ఏదో రకం ప్లాన్ చేసి క్లియర్ చేసుకుంటాం. అది సార్ మీరు ఇట్లా అంటే ఎట్లా సార్? సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఆన్ టైం కట్టాను, ప్రీవియస్ చెక్ చేసుకున్నారు కదా కస్టమర్. జెన్యున్ ప్రీవియస్ గా ఆన్ టైం కట్టడం మీకు చెక్ చేసుకోరు కదా, ప్రాబ్లం వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసేది మీకు. అదే అంటలేను సార్. సరే మీరు నెక్స్ట్ మంత్ ఇప్పుడు 25,000 30,000 కడతారు, నెక్స్ట్ మంత్ రిమైనింగ్ నెక్స్ట్ మంత్ కడతారు కరెక్టే, కానీ 70,000కి రాదు కదా సార్ అది. లేదు సార్ ఇప్పుడు 70 ఇప్పుడు 79 అంటే అట్లీస్ట్ నాకు 1 మంత్ నెక్స్ట్ మంత్ క్లోజ్ చేస్తాం. అది 1 or 2 months టైం పడుతుంది నాకు. 70 అయితే నాకు చెప్పండి, నేను ఈ మంత్ ఎండ్ 25,000 చేస్తా. రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ మంత్ 20. నాకు అర్థం కాలేదు, 70,000 అయితే నేను కడతా లేక కట్టను అంటుంది సార్ మీ మాటలు. అదే కానీ చెప్పేది మరి అట్లాగే ఫస్ట్ అక్కడ పోయినప్పుడు మాట్లాడినప్పుడు అదే మాట చెప్పొచ్చు కదా సార్ మరి. ఎక్కడ? నేను విలేజ్ వెళ్ళినప్పుడు. ఏం విలేజ్? ఇంటికి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వెళ్తాండి, ఇప్పుడు వెళ్ళండి. ఒకటి గుర్తుంచుకోండి, అల్టిమేట్ గా నేను లేబుల్ నేనే కంప్లీట్ చేస్తా. మీరు అట్లా ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెడతాం అట్లా ఇస్తా అంటే ఇంకా 70 సర్వే పెడతా. మీ ఇబ్బంది పెడతాము చెప్తున్నాను మీకు. అట్లా విజిట్ మీకు చెప్పినప్పుడు ఇప్పుడు 3,40,000 సార్ చేసుకోండి. నాకు ఇబ్బంది కలిగిందంటే నేను ఇంకా డిలే చేస్తా, క్లియర్ చెప్తాను. ఒక్క నిమిషం చెప్పేది, మీ వల్ల ఇంకా మాతో సార్తో మాట్లాడి లాస్ట్ రోజు 79,000కి వస్తుంది సార్ అంటే కూడా మీరు అంటే లాస్ట్ కూడా అది కూడా ఒకసారి కూడా కట్టలేదు పొజిషన్ లేదని చెప్తున్నా సార్. అది 70,000 కదా, అది రా సార్. అది నా సిచ్యువేషన్ బాగాలేదు, మీకు సిచ్యువేషన్ బాగలేదని నాకు తెలుసు సార్. అందరూ చెప్పారు, మీ బావగారు చెప్పారు, అన్ని చెప్పారు. నేను మాట్లాడాను, వాళ్ళ నెంబర్ కూడా తీసుకొచ్చాను. ఏమో ఉంటే మా అతనితో కాల్ ఇచ్చారు, మా కాల్ నేను మాట్లాడుతూ కూడా
అన్నారు, రెస్పాన్స్ మంచిగానే ఇచ్చారు. మీరేమో 79,000 లాస్ట్కి వస్తుంది సార్ అంటే మీరు మరీ 70,000 అంటారు సార్. 1,62,000 చెప్తే వాళ్ళు అగ్రి అయ్యారు ఆ అమౌంట్కి. సరే ఆ అమౌంట్ కూడా మీరు అగ్రి అయితే లేరని ఇంత తగ్గిస్తే కూడా మీరు కూడా దాదాపుగా 1,00,000 ఎంత 80,000-70,000 తగ్గిస్తే మీరు కూడా అట్లా మాట్లాడతారేం సార్? ఇప్పుడు అక్కడ పోయేటప్పుడు మాట్లాడినప్పుడు 1,60,000 చెప్పారు. సరే మీరు మాట్లాడి మీ పరిస్థితి బాగలేదు మీరు చెప్పారు, ఓకే మేము అగ్రి అయ్యాం. లాస్ట్ 79,000కి వస్తుంది సార్. 79,000కైనా చేసుకోమంటే అది కూడా చేసుకోనంటున్నారు. 79,000 కష్టం సార్ కదా సార్. మీ 79,000 కష్టం అంటే సార్ ఇప్పుడు అంతే వస్తుంది కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను సార్, టూ టైమ్స్ కడతా అన్నారు కదా మీరు. 2 times కూడా ఈ మంత్ ఎంత చేస్తారో చేసుకొని నేను నెక్స్ట్ మంత్ డేట్ పెట్టుకుని ఆ లోపల క్లియర్ చేసుకుంటే మధ్య కొంచెం అంత అమౌంట్ క్లియర్ చేసుకుంటే అయిపోతుంది కదా సార్. మీకు కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు కదా. ఇది క్లియర్ అయిపోతే మీకే కదా సార్ మనశ్శాంతి. నాకు మనశ్శాంతి కదా సార్, నాకు డబ్బులు ఉంటేనే కదా మనశ్శాంతి. డబ్బులు లేవు నా దగ్గర. అట్లా అప్పుడు 1 time అయితే క్లియర్ చేస్తలేరు కదా సార్ మీరు. ఒకటి మీరు అంత డిస్కషన్ పెట్టకండి నాకు, ఎందుకంటే డిస్కషన్ పెట్టిన టైం వేస్ట్ లెక్కరు. నేను చెప్పేది ఏంటంటే మీరు నాకు 70కి వస్తే ఈ మంత్ 25, నెక్స్ట్ మంత్ 20కి రిమైనింగ్ అమౌంట్ కడతా. ఇది కస్టమర్ చెప్తున్నాను, అప్డేట్ ఇవ్వండి. మీ సార్ తర్వాత ఏం చేస్తారు మనం చూద్దాం. అది ఈ మంత్ 25,000 కడతాం మంత్ ఎండ్. రిమైనింగ్ ఎంత మనకి 25 పోతే ఎంత పెద్ద 70 20 పోతే ఎంత సార్? ఇంకా 45,000 20కి కడతా. 70,000 రాస్తారా అంటే మరి అదే అమౌంట్ అంటారు సార్. కస్టమర్ మీరే అన్నారు కదా సార్ 75,000 మీరే అన్నారు కదా. లాస్ట్కి అయితే నేను 75,000 కట్టగలనని మీరే అన్నారు. ఇప్పుడు 70,000 అంటున్నారు ఎందుకు? సరే ఫైనల్ చేయండి, 70,000 75 చేయండి. ఈ మంత్ 25, నెక్స్ట్ మంత్ 50 కనుక్కోండి. కనుక్కొని నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. ఓకే. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.